హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండేదండి. నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఆగండి, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. నేను ఎర్లీ మార్నింగ్ అయితే 5:30కి అట్లా లేచానండి. లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకొని, ఇంకా ఈ దసరా 9 రోజులు, శరన్నవరాత్రులు 9 రోజులు నేనైతే ఇల్లంతా ఊడ్చేసుకొని డైలీ ఎవ్రీడే ఇల్లంతా మాప్ అయితే వేసేసుకుంటానండి. గిన్నెలు అవన్నీ ఏమన్నా ఉంటే రాత్రికే తోమేసుకుంటాను. సో ఇంకా ఇంటిని శుభ్రం చేసుకొని బయట బాల్కనీలో ముగ్గది పెట్టేసుకొని ఆ తర్వాత వచ్చేసి నేనైతే స్నానం చేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి. పూజ దగ్గర సర్దుకుంటూ ఒక పక్క అమ్మవారికి సండే పులిహార అయితే నైవేద్యంగా ప్రిపేర్ చేశానండి. పులిహార ప్రిపేర్ చేసి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేసుకున్నాను. ఇక తర్వాత నాకు పూజ అంతా అయిపోయింది. తర్వాత నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తూ పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేశానండి. పిల్లలు టిఫిన్ చేసేసి హాలిడేస్ కాబట్టి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నాకు పూజ అయిన తర్వాత నేను కూడా టిఫిన్ వేసేసుకున్నాను. ఒక పక్క ఇలా మినపరొట్టు అయితే వేసుకున్నానండి. పిల్లలకైతే పూరీ చేశాను. సో అందులో కర్రీలోకి ఆనియన్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ఇంకా పూరీ పెట్టేసి నేనైతే మినపరొట్టు అయితే వేసేసుకున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయమన్నారండి. దొండకాయ ఫ్రై కానీ ఇగురు కానీ పెట్టినా అంటే అవి ఏమీ వద్దు, ఇట్లా మాకు మసాలా పెట్టి గుత్తు దొండకాయలాగా డీప్ ఫ్రై చేసి చేయమని చెప్పేసి అన్నారు పిల్లలైతే. సో ఇంకా వాళ్ళు అడిగింది చేయకపోతే మళ్ళీ లంచ్ దగ్గర పేచి పెడతారు కదా అని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు నేనైతే ఇక్కడ గుత్తు దొండకాయ మసాలా పెట్టి ఇగురైతే వేశానండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ మనకి గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఇంకా ఇందులో ఆనియన్ వేసాను కదా అని చెప్పేసి నేనైతే 9 days ఆనియన్ కూడా తినండి. ఇంకా అమ్మవారికి ప్రిపేర్ చేసిన పులిహోర ఉంది కదా, సో అదే ఇంకా నేను తినేసి కొంచెం కర్డ్ రైస్ కానీ తినేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా వేరే కర్రీ అయితే చేసుకోలేదు. ఇంకా ఇదైతే ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోతుందిలే అని చెప్పేసి, కానీ దీనికి కొంచెం రసం పెట్టుకుంటే బాగుంటుందండి. పిల్లలు ఇస్తే రసం పెట్టినా ఇష్టంగా తింటారు. ఇంకా అప్పటికే నాకు పొద్దుటే లేచి ఇంట్లో పనంతా చేసేసరికి నీరసం వచ్చేసి ఇంకా రసం అయితే పెట్టలేదు. దొండకాయ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను. సో మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి అయితే మేము పనంతా చేసేసుకుని పిల్లలకి లంచ్ పెట్టేసి మళ్ళీ గిన్నెలు అవన్నీ ఉంటే కడిగేసుకొని త్వరగా రెడీ అయిపోయి మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి 9 రోజులు అనుకున్నాం. బట్ నాకైతే అవ్వలేదు. ఇంకా ఆ రోజు అయితే ఆదివారం అయితే వెళ్ళామండి. 2 days నుంచి వెళ్తున్నాం. ఫ్రైడే మొదలైంది కదా, ఫ్రైడే వెళ్ళాం, సాటర్డే వెళ్ళాం, ఒకసారి సండే కూడా వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా పనులన్నీ టేబుల్ చేసుకున్నానండి. ఇంకా పిల్లల భోజనాలు అవన్నీ చేసేసిన తర్వాత నాకు షింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, అవి కూడా తోమేసి నేను కూడా భోజనం చేసేసి రెడీ అయిపోయి మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ మేమందరం కలిసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇంకా వెళ్ళిన తర్వాత అసలు ఎంత క్రౌడ్ ఉందంటే సండే అసలు ఆ జనం మామూలుగా లేరండి. ఇంకా తేనె పట్టుకున్నట్టు ఏగలు ఎట్లా ఉంటాయో అలా ఉన్నారండి క్యూ లైన్లో. మొత్తం 500 క్యూ లైన్ కానీ 100 కానీ 300 కానీ ఉచిత దర్శనం కానీ. బట్ ఇవన్నిటికన్నా మనకి ఫ్రీ దర్శనానికే మంచిగా అయితే అవుతుందండి. ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఫ్రీ దర్శనం అయితే ఇంకా 500 300 అయితే అసలు ఎంతసేపుకి లైన్ కదలదండి బాబు, విసుగు పుట్టింది. దానికన్నా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఉచిత దర్శనానికి వెళ్తేనే మనకి మంచిగా దర్శనం అవుతుంది. సో మాకైతే ఇంకా మేము ఫ్రీ లైన్లోకి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసామండి. చాలా అంటే చాలా బాగా దర్శనం కూడా అయ్యింది. అసలు ఉచిత దర్శనంలోకే నాకైతే మంచిగా అనిపించింది. సో ఆదివారం వచ్చేసి అమ్మవారు లలితాదేవిగా మాకు దర్శనం అయితే ఇచ్చారండి అమ్మవారు. ఇంకా అమ్మవారిని దర్శించుకొని తొయ్యలేదండి, లాగలేదు. ఒక సెకండ్కి 2 secondsకి అట్లా అయితే ఉంచారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసు నిండుగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామండి. ఇంకా అసలు ఎంత జనం అంటే సండే అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. అందులోకి మేము వెళ్ళేసరికి రాహుకాల టైము. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తొందరగా అంటే వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ టైం వెళ్ళాలనుకుంటే 2:30 అట్లా వెళ్తే మనకి మంచిగా దర్శనం అవుతుంది. 2 hours అయిపోతుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 6 to 7 ఆపేస్తారండి, బ్రేక్ ఉంటుంది. అమ్మవారికి పంచహారతలు అయితే ఇస్తారు. సో ఆ టైంలో అయితే ఎవరు వెళ్ళొద్దు, అనవసరంగా లైన్లో అయితే ఇరుక్కుపోతారు. దయచేసి ఎవరు కూడా వెళ్ళాలని అనుకుంటే మాత్రం 2:30 నుంచి ఆ టైంలో
వెళ్ళండి, దర్శనం మంచిగా అవుతుంది. మనం క్యూ లైన్లో ఇబ్బంది పడవసరం లేదు. అంతకుమించి ఇంకా లేటుగా కనుక 4కి కనుక వెళ్ళారంటే క్యూ లైన్లో ఆపేస్తారండి. 1 అవర్ మనం ఖచ్చితంగా 1 అవర్ అయితే క్యూ లైన్లో వెయిట్ చేయాలి. ఆ 1 అవర్ పంచహారతులు ఇస్తారండి. సో అందుకని చెప్పేసి అంటున్నాను. సో లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, నచ్చితే.